తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భీమడోలు, గుండుగొలను, పోళ్ల, భీమడోలు జంక్షన్ ఆలయాల్లో భక్తులు విశేష పూజలు చేశారు. స్థానిక భీమడోలు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అర్చకులు బృందావనం శేషభట్టాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని, ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారని తెలిపారు. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్నకు ఆలయ అధికారులు వైభవంగా స్వర్ణ తులసిదళ అర్చన నిర్వహించారు. స్వామివారి స్వర్ణ తులసిదళ అర్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ తులసిదళ అర్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసిదళ అర్చన సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. లోక్ అదాలత్లో కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 19 బెంచ్లు ఏర్పాటు చేస్తామని, తద్వారా 2826 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఇందులో సివిల్, ప్రీ లిటిగేషన్, మోటార్ వెహికల్, బీమా కేసులు ఉన్నాయన్నారు. జిల్లా కోర్టుకు వచ్చిన 2 కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల్లో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ కుదర్చడం తనకు ఆనందం కలిగిందని తెలిపారు.
అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం జి తీములబందులో గిరిజన విద్యార్థులు ప్రాణాల అరచేతిలో పట్టుకుని వాగు దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. వాన పడితే భయానకమైన పరిస్థితి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే కాలువ దాటాల్సి ఉంది. వర్షాలు పడితే ఆ కాలువ వరదతో ఉప్పొంగుతుంది. చిన్నారులు వంతెన లేని ఆ కాలువను దాటుకుని పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తింది. డ్యాం 21 గేట్లు ఎత్తి 59,220 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 75.61 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయంలోకి 58,027 క్యూసెక్ల నీరు చేరుతుంది. రాత్రి విద్యుత్ దీపాలతో పరవళ్లు తొక్కుతున్న తుంగభద్రమ్మ అందాలు ఆకట్టుకుంటున్నాయి. డ్యాం చుట్టుపక్కల ప్రాంతాలను సుందరంగా అభివృద్ధి చేయడంతో పర్యాటకుల సందడి అధికమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. టెక్నాలజీతో రెవెన్యూ శాఖలో సమూల మార్పులకు ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి అనగాని. రీసర్వేపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తామని స్పష్టం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పీఎం లంకలో వ్యక్తిగత కార్యదర్శి అనిరుద్ పర్యటన. సముద్ర కోత ప్రాంతంలో చేపట్టిన గోడ నిర్మాణ పనులు పరిశీలన. చిలకలూరిపేటలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రైతుల వద్ద ఉన్న చివరి పొగాకును కొనుగోలు చేస్తామని హామీ. గూడూరులోని శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. వేదమంత్రాల నడుమ కన్నుల పండుగ సాగిన స్వామివారి కళ్యాణం. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.